అన్న అదొకటి పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ వేలో మీ అభిప్రాయం అంటే ఆయన ఇప్పుడు రాజకీయంగా ఆయన ఎలా ఎలా వర్క్ చేస్తున్నారు అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు అయితే రాజకీయ పరంగా అయితే నా అభిప్రాయం వచ్చేసి అలాంటి లీడర్స్ పాలిటిక్స్ రావడం చాలా మంచిది. దట్టు యంగ్స్టర్స్ని ఇంకా ప్రోత్సహించి పాలిటిక్స్లోకి ఒక మంచి సిద్ధాంతాన్ని నమ్మి ఆ, తీసుకెళ్లడం అనేది రాష్ట్రాన్ని ముందుకి చాలా మంచిది. దట్టు మన సనాతన ధర్మాన్ని ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పే కోట్స్ కానీ ఆయన నమ్మే సిద్ధాంతం కానీ ప్రజలకి ఏ విధంగా ఆ, చెప్తారు అందిస్తారు అనేది చాలా మంచి విషయం. అలాగే ప్రతి ఒక్క యువత కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక పాజిటివ్లో చూస్తే ఆ, ప్రతి ఒక్కరికి కూడా తనలో ఉన్న మంచి అనేది ఏంటనేది ఇప్పుడు వందలాది కోట్లు వదిలేసుకొని పార్టీ కోసం ఆ, డబ్బులు లేకుండా ఆ, పార్టీని నడపడం కోసం సినిమాలు తీసి మళ్ళీ ఆ సినిమాకి వచ్చిన డబ్బుల్ని రెమ్యునేషన్ని పార్టీకి పెట్టడం అనేది అది అది కొద్ది మంది చేస్తారు. నేనైతే అలా పవన్ కళ్యాణ్ లాంటి పీపుల్ అనేది చాలా రేర్గా దొరుకుతారు యాజ్ ఎ ఫ్యాన్. కానీ ఓకే. కానీ మేము బయట చాలా మట్టుకు విన్నది ఏమనగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకొని ఏమో మాట్లాడతలేదని కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు అనేసి ఏ విషయాల్లో ప్యాకేజ్ అంటే అంటే అది ఇప్పుడు చూసుకుంటే పనులు ఏమీ అవ్వట్లేదు. ముఖ్యంగా సూపర్ సిక్స్ అయితే ఇంకా అమలు చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ కానీ అమలు చేయలేకపోతున్నారు. అంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇవన్నీ కూడా దీనికోసం పవన్ కళ్యాణ్ గారు ఒక డబ్బులు తీసుకొని మాట్లాడతలేదని కూడా మాట్లాడుతున్నారు. ఓకే. కూటమి ప్రభుత్వం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తరపు నుంచి వీళ్ళు కలిసి పెట్టిన కూటమి ప్రభుత్వం అనేది ఎప్పుడు ఏర్పడిందంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పరంగా ఆ 5 సంవత్సరాలు చేసిన ఆ, ప్రభుత్వంలో ఆ, అప్పులు అనేవి ఎన్ని జరిగాయి అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది సూపర్ సిక్స్ అమలు చేస్తుందా చేయట్లేదా అనేది చూసుకున్నట్లయితే అది సెకండరీ కట్. బట్ మనకి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది ఎంతవరకు డెవలప్ అవుతుంది, ఏ ఏ పరంగా డెవలప్ అవుతుంది అనేది చూసుకుంటే కిందటి 5 సంవత్సరాల కంటే ప్రభుత్వం కంటే కూడా నేనైతే ఇప్పుడు మంచిగానే అవుతుంది. స్టూడెంట్స్ యువత మంచిగా లాభం పొందుతారు ఈ ప్రభుత్వంలో అని చెప్పి నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్‌గా చూసుకుంటే మీరు ఏదైతే సనాతని అన్నారో, ఈ సనాతని ధర్మం కేవలం బీజేపీ కోసమే ఎత్తుతున్నారని కూడా బయట మాట్లాడుతున్నారు. అంటే ఒప్పటి నుంచి కూడా. దీనికోసం ఏమంటారు? సనాతన ధర్మం అనేది అది బీజేపీ కోసమో ఇంకో పార్టీ కోసం అనేది కాదు. అది సనాతన ధర్మం అనేది మన పూర్వం నుంచి మన మన సంప్రదాయం, సంస్కృతి సాంప్రదాయం గురించి మనం దాని గురించి తెలుసుకోవాలి విషయం. అది ఒక పార్టీ తరపు నుంచి మాట్లాడేది కాదు, ఇంకో పార్టీ తరపు నుంచి ఉండి మాట్లాడేది కాదు. పవన్ కళ్యాణ్ గారికి ఆ మన సంస్కృతి సాంప్రదాయం అనేది ఎంతలా నమ్మి, మన సనాతన ధర్మాన్ని ఎంతలా నమ్మి అది ఉండుంటే దానికోసం అంతలా పోరాడతారనేది ఒకసారి మీ ఆలోచనకి వదిలేస్తున్నాను. ఓకే. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఆయన రానున్న రోజుల్లో ఎలా ఉండబోతున్నారు అనుకోవచ్చు? పవన్ కళ్యాణ్ గారు అబ్సల్యూట్లీ 5 to 10 yearsలో నేనైతే సీఎంగా చూస్తామని అనుకుంటున్నాను. ఎందుకంటే అతని కట్టుబాట్లు, అతని వే ఆఫ్ లివింగ్, ఒక్క పొలిటీషియన్కు ఉండవలసిన క్వాలిటీస్ మొత్తం పవన్ కళ్యాణ్ గారిలో మనం చూడొచ్చు. అది మంచి ఎలా చేస్తారు, ఎలా ఏంటనేది ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారిలో మనమైతే చూడొచ్చు. ఖచ్చితంగా యువతకైతే మంచి బెనిఫిట్స్ అయితే పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి ఇంకా ఇప్పుడు చూసుకుంటే ఐటీ కంపెనీస్ ఏమి ఇంకా సరిగ్గా రాలేదు కదన్నా! దీనికోసం ఏమంటారు? ఆంధ్రప్రదేశ్కి ఐటీ కంపెనీస్ అనేది రాలేదు అనడం అనేది తప్పు. కొన్ని కంపెనీస్ అయితే 2014 చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలోనే అప్పుడే వచ్చాయి. ఇప్పుడు కూడా ఒక నిదానంగా వస్తున్నాయి. ఫస్ట్ అనేది మనకంటూ క్యాపిటల్ ఉండి అది డెవలప్ అయితే అవి ఐటీ కంపెనీస్ అనేవి రాజకీయ పరంగా కానీ ఇంకా వేరే విధంగా కాదు, అవనేది డెవలప్మెంట్ చూసి అనేది తీసుకొస్తాయి ఐటీ కంపెనీస్ని. సో ఫస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ ఉండాలి. సో క్యాపిటల్ మెయిన్ డెవలప్ అయితే తర్వాత ఐటీ కంపెనీస్ ఆటోమేటిక్గా వస్తాయని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయంగా ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే 3 క్యాపిటల్స్ అన్నారు. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం దేన్ని మెయిన్ క్యాపిటల్ కింద చేసే అవకాశం ఉంది? నిజంగానే అదే ప్రభుత్వంలో 3 పెట్టే అవకాశం ఉందా? ఒకటి అమరావతి. 3 అయితే పెట్టరని నేను అనుకుంటున్నాను. అమరావతికి
తీసుకురావాల్సిన ఫండ్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ అయితే తెచ్చారు. సో అమరావతినే తీసుకొస్తారు అని నేనైతే అనుకుంటున్నాను. ఇది సరౌండింగ్ రోడ్ అయితే, బ్రిడ్జ్ అయితే అమరావతిలోనే అది అనౌన్స్ చేశారు కదా. ఇంకా అమరావతి అనే నేను అనుకుంటున్నా. 3 క్యాపిటల్స్ అనేది అది జరగని పని. సో ఒక రాష్ట్రానికి 3 క్యాపిటల్ అనేది అది నన్ ఆఫ్ బిజినెస్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.